అనకాపల్లి జిల్లా కసింకోటలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ శంకర్ ఫౌండేషన్ సహకారంతో అనుభవజ్ఞులైన వైద్యులచే ఆదివారం కసింకోట గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 195 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 56 మందికి కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. మిగిలిన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కండే నాగరాజేష్, స్టేట్ చీఫ్ అడ్వైజర్ శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్త వెంకటమధు, అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు స్వరూప్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యాయులు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ మధు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎంపికైన ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు స్వరూప్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో సుమారు 250 మంది పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని సహకరించిన శంకర్ ఫౌండేషన్ వైద్యులు అరుణ్ కుమార్ మరియు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెప్పండి 3 గేదెలు ఎటు ఉన్నాయి, 5 సరిగ్గా చూసి చెప్పండి. ఇదేంటి అంటూ కూడా వేసారు. మన దానికి మందులు వాడుతున్నారు. దీనికి అది చూపించాను ఒకసారి. నేను చూపిస్తాను. అలా కదా నువ్వు నవ్వుతున్నానంటే ఆర్యవైశ్య యువజన సేవా సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నాకు ఆర్యవైశ్య యువజన సంఘం స్టేట్ కోఆర్డినేటర్గా 6 జిల్లాలు ఇవ్వడం జరిగింది. అనకాపల్లి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, బారవపల్లి. అలాగే అనకాపల్లి జిల్లా తరఫున ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్గా శ్రీనివాస్ స్వరూప్ గారు అని చెప్పేసి ఈయన పెట్టడం జరిగింది. ఈయన పెట్టినాక మొట్టమొదటి కార్యక్రమం కసింకోటలో శంకర్ ఫౌండేషన్ ఐ క్యాంప్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ఐ క్యాంప్కి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వీళ్ళు ఆపరేషన్ అవసరం పడిన వాళ్ళకి ఈరోజే బస్సులో తీసుకొని వెళ్ళి రేపు చెకప్ చేసి ఎల్లుండి ఆపరేషన్ చేసి ఆ మరుసటి రోజు ఇక్కడికి దింపినంత వరకు శంకర్ ఫౌండేషన్ వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు. వారికి ఉదయపడి నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కసింకోటలో ఇది 4వసారి శంకర్ ఫౌండేషన్ ఐ క్యాంప్ అనేది. నమస్కారం అండి. నేను అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ వి మాడుగుల. ఈ కార్యక్రమం కసింకోటలోని నేను ఇది 4వ సంవత్సరం చేయడం. ఈ ఐ క్యాంప్ ద్వారా ఎంతో మందికి పేదవాళ్ళకి అండదానిగా నిల్చొని ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు చేయాలని. నా పేరు సత్యవతి లక్ష్మి, సోషల్ వర్కర్ అండ్ హ్యూమన్ రైట్స్ మెంబర్ని. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టేటప్పుడు ముందుగా మేము వాళ్ళు ఏది చేసినా కూడా ముందుగా మమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మా కసింకోటలో చేసి మాకు అదృష్ట భాగ్యాన్ని కలగజేయమని అడుగుతాము. అండ్ అడిగిన వెంటనే కూడా శంకర్ ఫౌండేషన్ వాళ్ళు క్యాంపులు నిర్వర్తించి ఈ 4వసారి మేము అప్పుడే చేయడము. మేము అడిగిన వెంటనే మాకు సపోర్ట్గా నుంచి శంకర్ ఫౌండేషన్ వారు ఎప్పుడు కూడా మాకు అండగా ఉన్నారు. వారి సహకారంతో కూడా మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇందులో ఆపరేషన్లు జరుగుతున్నాయండి.
ఆపరేషన్ జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వారే ఫ్యామిలీ వాళ్ళని తీసుకొచ్చి దిగుతారు. మళ్ళీ తర్వాత చెకప్ కూడా వారే ఇంటికి దగ్గరికి వచ్చి ఒక చోటకి వచ్చి వాళ్ళని చెకప్ చేసి మళ్ళీ వెళ్తారు. అందుకని నాకు ఈ అవకాశం కల్పించి మా కసింకోట సభ్యులకి ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలని నన్ను ఒక భాగస్వామిగా చేసినందుకు ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవనీయులైన పెద్దలకు అండ్ శంకర్ ఫౌండేషన్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరుణ్ కుమార్, నేను శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్లో క్యాంప్ మేనేజర్ గా చేస్తున్నాను. ఈ ఆర్య వైశ్య సేవ సంఘం వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 క్యాంపులు చేయడం జరిగింది. అలాగే ముందు ముందు ఇంకా మరెన్నో క్యాంపులు చేయడానికి మేము చేస్తున్నాం. అలాగే ఈ ముందుగా ఏంటంటే ఈ కంటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ లో వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ పడిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి తీసుకొని దించడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, అలాగే 5 రోజుల తర్వాత కంటికి మళ్ళీ పరీక్ష చేయడానికి మా డాక్టర్ కూడా వచ్చి మళ్ళీ చూస్తారు. ఈ విధంగా కార్యక్రమం అంతా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా చూసి వాళ్ళందరికీ కంటి పరీక్షలన్నీ చేసి వాళ్ళకి తగు వైద్యాన్ని చేయడానికి కూడా